ఏప్రిల్ 1 అంటే ఇన్నాళ్ళు ఓ ఒపీనియన్, ఇప్పుడు అది మరో లెవెల్. ఇవాల్టి నుంచి సామాన్యుల జేబులపై భారీ ప్రభావం తప్పదు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోని నిబంధనలు అమల్లోకి వచ్చేది నేటి నుంచే. కొన్ని కష్టంగా ఉన్నా, కొందరికి ఇష్టంగా ఉన్నా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఏదైనా క్యాలెండర్ మారింది, రూల్స్ కత్తి వేలాడుతోంది. మార్చి ముగిసింది, ఏప్రిల్ వచ్చేసింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 అమల్లోకి వచ్చేసింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కొత్త పన్ను స్లాబ్లు, రేటు మార్పులు, ట్యాక్స్ నిబంధనలు ఆటోమేటిక్గా ఏప్రిల్ 1 నుంచి అంటే నేటి నుంచే అమల్లోకి వస్తాయి. ఏడాదికి ఎంత సంపాదన, ఎంతుంటే అంతంటే సరిపోదు. 13 లక్షలు దాటితే ట్యాక్స్ వాతే. అదే ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్లకు నేటి నుంచి రాజ్యపూజ్యమే. 12,75,000 వరకు ఇన్కమ్ ఉన్నవాళ్లు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ఇది ఖుషీకా బాత్. కానీ ఉద్యోగులకు మాత్రం టేక్ శాలరీలో కటింగ్ తప్పదు. కొత్త లేబర్ చట్టాల ప్రకారం బేసిక్ శాలరీని 50% ఫిక్స్ చేయడంతో పీఎఫ్ కటింగ్స్ పెరిగి చేతికొచ్చే జీతం తగ్గుతుంది. ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ లోనూ మార్పులు చేర్పులు అమలవుతాయి. ఏడాదికి 20 లక్షలకు పైగా సంపాదించే వాళ్లు ఇకపై పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పై పన్ను చెల్లించాల్సి రావచ్చు. బ్యాంకింగ్ రంగంలోనూ కీలక మార్పులు వచ్చేశాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల శకం ముగిసినట్టే. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ రూల్స్ ను అమలు చేయనున్నాయి. హెచ్డిఎఫ్సి ఏటీఎంలలో యూపీఐ ద్వారా 5 సార్లు మించి క్యాష్ తీస్తే 23 రూపాయల ఛార్జ్ పడనుంది. ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్ అందుబాటులోకి వచ్చాక యూపీఐ పేమెంట్ కామన్ గా మారింది. దాదాపు ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే యూజ్ చేస్తున్నారు కూడా. అయితే చాలా మంది యూపీఐ లింక్ చేసుకుని వాటిని వాడటం లేదు. వాడకుండా ఉన్న యూపీఐ లింకులు డీయాక్టివేట్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను విడుదల చేసింది. అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఏకీకృత పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకం వల్ల 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల బేసిక్ శాలరీలో సగటున 50% పెన్షన్గా పొందుతారు. బెంగళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇకపై మెట్రో సిటీస్. వీటికి పాత విధానంలో ఎక్కువ హెచ్ఆర్ఏ మినహాయింపులు వర్తిస్తాయి. ఈ నగరాలను 50% హెచ్ఆర్ఏ మినహాయింపు జాబితాలో చేర్చారు. కార్పొరేట్ ఉద్యోగుల వర్క్స్ విషయంలోనూ భారీ మార్పులు జరిగాయి. కంపెనీలు ఇచ్చే మీల్ ఓచర్ల ట్యాక్స్ ఫ్రీ లిమిట్ ను 50 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు. అలాగే కంపెనీలు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని ఏకంగా 2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాన్ కార్డుకు మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇకపై 50,000 లోపు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టినా సరే పాన్ కార్డు ఇవ్వాల్సిందే. ఆస్తుల కొనుగోలులు 20 లక్షలు దాటినా, హోటళ్లలో 1,00,000 రూపాయలు బిల్లు దాటినా పాన్ నంబర్ తప్పనిసరి. ఇక రోడ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వాహనదారులకు ఫాస్టాగ్ షాక్. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను 3,000 నుంచి 3,075 రూపాయలకు పెంచారు. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 దాఖలు చేసే వ్యక్తులకు జూలై 31 గడువు కొనసాగుతుంది. వ్యాపార సంస్థలు, ట్రస్టులు తమ రిటర్న్లు ఆగస్టు 31 వరకు దాఖలు చేయొచ్చు. కొత్త ఆదాయపు పన్ను అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రాలకు పన్ను ఫలాలు అందుతాయి.